అంటే మన ప్రియతమ పత్రిక ఒకటి ఆ తప్పుడు ప్రచారంతోనే ఈ యొక్క ఈ ప్యానిక్ బుకింగ్ జరుగుతోంది. లేకపోతే అసలు కొరతే లేదు అన్నట్టుగా ఒకటి ఎవరో ఏదో చెప్తారు, దాన్ని చూసి రాసుకొస్తారు. కానీ ప్యానిక్ బుకింగ్గా నిజంగానే కొరత ఉందా అనేదానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ నిదర్శనం ఒకటి చెప్తాం. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కట్టెల పొయ్యి వాడకానికి అనుమతి ఇచ్చింది. ఇది ఒకటి చాలు కదా ఇప్పట్లో గ్యాస్ సంక్షోభం తీరదేమో అని అనుమానం వ్యక్తం చేయడానికి. ఎందుకయ్యా అంటే ఈ కట్టెల పొయ్యిలకి మిగతా రాష్ట్రాలకి అలానే మన ఢిల్లీకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం లెవెల్స్ చాలా తొందరగా పెరుగుతుంటాయి. ఆ కాలుష్యం మీద చాలా ప్రచారం జరుగుతూ ఉంది. అదొక అస్త్రంగా కూడా మారింది అప్పుడు ఎలక్షన్స్లో. ఈ ఢిల్లీ కాలుష్యాన్ని మేము తీస్తాం అనుకుంటాం. ఏ ప్రభుత్వం ఏదైనా కూడా దాన్ని ఏం తీసిందే లేదు, అది అలానే ఉంది కాలుష్యం. అలాంటి చోట కూడా కట్టెల పొయ్యిల వాడకానికి పర్మిషన్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? సింపుల్గా చెప్పండి. అంటే మేము సిలిండర్లు ఎవరైనా బాబు కట్టెల పొయ్యిలతో వాడుకునే వాళ్ళ మీద నిషేధం పెట్టి మళ్ళీ వాళ్ళ పాపం కూడా మేమెందుకు మూట కట్టుకోవాలన్నట్టుగా ఈరోజు ప్రకటించారన్నమాట, మార్చి 14. అయితే ఈ వార్తను ప్రచురింపజేసినటువంటి ఆంధ్రజ్యోతిలో న్యూఢిల్లీ ఫిబ్రవరి 14 ఇచ్చింది డేట్ లైన్. అంటే మన ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటాం కదా, మనం జీతం చేసుకుంటాం, యాజమాన్యానికి జవాబుదారీ కూడా కాదని వాళ్ళ ఫీలింగ్. చూసారా, కట్టెల పొయ్యి మళ్ళీ దాంట్లో వీలైనంత పొగ తక్కువ వాడేలాగా కట్టెలు పెట్టుకుని కాల్చుకునేవాడికి మళ్ళీ పొగ తక్కువ పొగ ఎక్కువ ఏంటి? అందులో కూడా ఏమన్నా బయోమాస్ లాగా బయో ట్రీస్, బయో ప్లాంట్స్ ఏమైనా దొరుకుతాయా ఇప్పుడు? మళ్ళీ ఔషధ గుణాలు ఉన్నటువంటి పొగ వెలువడింది అనుకోవటానికి లేదు కదా. ఇది మార్చి 14 సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు దక్కిన ఊరట అనమాట. కట్టెల పొయ్యి మీద వండుకోవచ్చు, ఇక మేము ఇష్టం రెచ్చిపోండి అని. ఇంకా ఎందుకు, కిరోసిన్ కూడా రేషన్ షాపుల్లో సరఫరా చేస్తూ ఉన్నారట. అదొకటే కాదు, కాస్త ఒక బస్తా బొగ్గులు కూడా సరఫరా చేయండి అందరికీ. బొగ్గుల పొయ్యిలు కూడా చూస్తారు. కట్టెల పొయ్యిలు అంటే ఉంది, ఒక 4 రాళ్ళు 4 ఇటుకలు తీసుకొచ్చి పెట్టేస్తారు, కట్టెలు మండిస్తారు, బాగానే ఉంది. ఏంటి అది మండించడానికి మళ్ళీ కిరోసిన్ కావాలి కదా. మానేసాం కదా, అసలు కిరోసిన్ అంటేనే ఇప్పుడు పిల్లలకి తెలియదు. పనిలో పనిగా ఆ బొగ్గులు కూడా అప్పట్లో నరసరావుపేటలో ఎస్కేఆర్ బిఆర్ పాఠశాల అంటే ఈ గాలికోటయ్య హై స్కూల్ అనేవాళ్ళు. ఆ గాలికోటయ్య హై స్కూల్లో వాచ్మెన్గా ఒక అతను పనిచేసేవాడు. అతని పేరు ఏదో రంగయ్యో ఏదో ఉంది. అతను అమ్మేవాడు కట్టెలడితే దగ్గర బొగ్గులు. వాడి దగ్గర బస్తా బొగ్గులు తెచ్చుకోవాలంటే మళ్ళీ పెద్ద ఇది సిఫార్సులు. ఆ బొగ్గులు ఇంటికి చేరేదాకా అదొక ఇది. బొగ్గుల పొయ్యిల మీద వంట చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాయన. మనం అన్నీ చూసాం, జీవితంలో అన్నీ చూసి ఈ లెవెల్కి వచ్చేసాం. ఇప్పుడు ఇండక్షన్ కుక్కర్ల కోసం డిమాండ్ పెరిగిందన్నారు కదా. మేము ఇండక్షన్ కుక్కరు ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం కొన్నాం. అది ఇప్పుడు ఉపయోగపడుతుందేమో చూడాలి. బట్ అక్కడ దాకా సిచ్యువేషన్ రాకపోవచ్చు. ఒక సిలిండర్ ఏదో రకంగా వస్తుంది కదా. ఎవరి సిలిండర్ కష్టాలు వాళ్ళు పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి, ఖచ్చితంగా పెట్టాల్సిందే. లేకపోతే ఏమవుద్దంటే మన ప్రభుత్వాలన్నీ చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. ఆయన ఉండబట్టే కదా ఒక 20 రోజుల క్రితం ఒక 10 రోజుల క్రితం తెగ ఓదర కొట్టారంట కదా. ఎప్పుడన్నా ఇంత సేఫ్గా ఉందా? పెద్ద యుద్ధం జరుగుతుంటే భారతదేశం ఆయన ఉండబట్టే అని. నిజమేరా స్వామి, ఆయన ఉండబట్టే ఇప్పుడు ఈ గ్యాస్ కష్టాలు కూడా వచ్చినాయి. 1991లో గల్ఫ్ వార్ అప్పుడు సద్దాం హుస్సేన్ ఆ టైంలో నేను కొన్ని వీడియోల్లో చెప్పుకుంటా. మా భట్టు మాస్టర్ గారు బాపట్లలో శారదా విద్యా మందిరం అధినేత ప్రిన్సిపాల్ గారు, ఆయన మాకు చదువు తప్పితే అన్నీ చెప్పాడు. ఆ టైంలో ఒక ఖాన్ అని ఒక వ్యక్తి వచ్చేవాడు. సార్ రాత్రి తలుచుకుంటే నిద్రపట్టట్లేదు, ఆ సద్దాం హుస్సేన్ గారు ఒకటి వేస్తే అణ్వస్త్రం మనం ఏమైపోతాం అనేవాడు. ఆ 1991 తాలూకు వారి జ్ఞాపకాలని నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను వేరే వీడియోలో. అప్పటికి గ్యాస్ సిలిండర్ రేట్ ఎంతో తెలుసా? కేవలం 60 రూపాయలు, 60 రూపాయలు మాత్రమే. సో ఎక్కువ మందికి కూడా కనెక్షన్స్ ఉండేవి కాదు, సిఫార్సుల మీద వచ్చాయి. బాపట్లో అయితే ఊరి బయట ఇండియన్ గ్యాస్, ఎల్పీ గ్యాస్ ఇంకెక్కడో ఉండేదనుకుంటా. తక్కువ గ్యాస్ ఏజెన్సీలు అయినా కూడా ఇక ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందామని చెప్పుకుంటూ చివరికి మనకి సమురు వదులుతుందన్నమాట. చూద్దాం ఇంకా ఎన్నెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో. కరోనా టైంలో